అది 2016. కర్ణాటక హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకతని మీద కేసు వేసింది. ఏమనంటే, విజయ్ మాల్యా అనే అతను మా దగ్గర 8,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో కలిపి అది 10,000 కోట్ల రూపాయలు అయ్యింది. ఇప్పటి వరకు అతని నుంచి ఒక్క రూపాయి కూడా మాకు తిరిగి రాలేదు. అతన్ని అరెస్టు చేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించండి అని ఎస్బీఐ కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. అప్పుడు హైకోర్టు విజయ్ మాల్యాని అరెస్టు చేయమని పోలీసులకి పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, విజయ్ మాల్యా అనే అతను ఈ కేసుకి 6 రోజుల ముందే ఎవరికీ తెలియకుండా లండన్ వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మన దేశం పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి వేరే దేశంలో ఉన్న అతన్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? అసలు ఈ విజయ్ మాల్యా ఎవరు? ఎందుకు 8,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు? తిరిగి ఎందుకు రీపే చేయలేకపోతున్నాడు? అతని నుండి తిరిగి డబ్బులు తీసుకోవడానికి ప్రెజెంట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ కింగ్ఫిషర్ బీర్ గురించి తెలిసే ఉంటుంది. మన దేశంలో అమ్ముడుపోయే బీర్స్లో 80% కింగ్ఫిషర్ బీర్లే. ఆ కింగ్ఫిషర్ బీర్ని యునైటెడ్ బ్రెవరీస్ అనే ఇండియన్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీకి హెడ్ విజయ్ మాల్యా. 1983లో అంటే విజయ్ మాల్యాకి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీకి అతను ఓనర్గా జాయిన్ అయ్యాడు. తను ఓనర్ అయిన తర్వాత కంపెనీకి మంచి సక్సెస్ని తీసుకొచ్చాడు. మెక్డోవెల్స్, బర్జర్ పెయింట్స్, వెస్టర్న్ క్రాంప్టన్, కిసాన్, మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లాంటి ఎన్నో కంపెనీస్ని కొని వాటి అన్నింటినీ తన యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీలో విలీనం చేశాడు. 1999 కల్లా, అంటే తను బాధ్యతలు చేపట్టిన 15 సంవత్సరాలకి కంపెనీకి 74% ప్రాఫిట్ని పెంచాడు. విజయ్ మాల్యాకి కొత్త బిజినెస్లోకి దిగడం అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్నో కంపెనీస్ని తను సొంతం చేసుకొని వాటిని సక్సెస్ఫుల్గా నడిపాడు. కేవలం ఆల్కహాల్ కేటగిరీయే కాదు, ఫుడ్ కంపెనీస్ని, ఫర్టిలైజర్ కంపెనీస్ని, ఎలక్ట్రానిక్ కంపెనీస్ని, న్యూస్ పేపర్ కంపెనీస్ని, మ్యాగజైన్స్ని కూడా నడిపాడు. 2005 వరకు అతను చేసే బిజినెస్లకు తిరిగే లేదు. ఏ బిజినెస్లోకి ఎంటర్ అయినా తనకు లాభాలే. కానీ 2005లో మాత్రం ఒక తప్పుడు డిసిషన్ తీసుకున్నాడు. ఆ డిసిషన్ తన టోటల్ లైఫ్నే మార్చేసింది. 2005లో విజయ్ మాల్యా ఏవియేషన్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు. ఎయిర్లైన్స్ బిజినెస్ మీద అతనికి మంచి ఇంట్రెస్ట్ కలిగింది. ఇంట్రెస్ట్ కలిగిన వెంటనే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇనీషియల్గా 4 ఏరోప్లేన్స్ని కొని ముంబై, ఢిల్లీ మధ్య ఫ్లైట్స్ని ఆపరేట్ చేశాడు. 1 ఇయర్ తర్వాత ఇంకొన్ని ఏరోప్లేన్స్ని కొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేశాడు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా నడపటం స్టార్ట్ చేశాడు. అప్పట్లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి మంచి పేరు ఉండేది. ఎందుకంటే వేరే ఏ కంపెనీ ప్రొవైడ్ చేయలేని కంఫర్ట్స్ని కింగ్ఫిషర్ ప్రొవైడ్ చేసేది. తక్కువ రేట్లకే లగ్జరీ సీట్స్ని ప్యాసింజర్స్కి ప్రొవైడ్ చేసేది. అలాంటి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని విజయ్ మాల్యా రన్ చేస్తున్నాడు. ఇదంతా వన్ సైడ్ స్టోరీ. ఈ స్టోరీకి ఇంకో సైడ్ కూడా ఉంది. అదేంటంటే, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి మంచి పేరు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఆ కంపెనీకి లాసెస్ వస్తూనే ఉన్నాయి. 2006లో 345 crores నష్టం, 2007లో 708 crores నష్టం, 2008లో 230 crores నష్టం. ఒక్క కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కే కాదు, ఆ టైంలో ప్రతి ఒక్క ఎయిర్లైన్ కంపెనీకి ఇలాగే నష్టాలు వస్తున్నాయి. అయినా కూడా కంపెనీస్ని నడుపుతున్నారు. 2008లో విజయ్ మాల్యా ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. లాసెస్లో ఉన్న ఎయిర్ డక్కన్ అనే ఎయిర్లైన్స్ కంపెనీని కొనుక్కోవడం. ఆ కంపెనీని విజయ్ మాల్యా కొని తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీలో విలీనం చేశాడు. అప్పుడు తన కంపెనీలో ఉన్న ఏరోప్లేన్స్ సంఖ్య పెరిగింది. దీనివల్ల నష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆ టైంలో ఫ్యూయల్ రేట్స్ కూడా బాగా పెరగడం వల్ల ఎయిర్లైన్స్ కంపెనీకి నష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. లాసెస్ రావడం వల్ల ఆ లాసెస్ని కవర్ చేయడానికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్రాండ్ వాల్యూని షూరిటీగా పెట్టి విజయ్ మాల్యా ఎస్బీఐ దగ్గర లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 2009లో 1,375 కోట్ల రూపాయల నష్టం, 2010లో 1,280 కోట్ల రూపాయల నష్టం, 2011లో 926 కోట్ల రూపాయల నష్టం. కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కంపెనీకి లాభం రాలేదు. అయినా కూడా ఎస్బీఐ విజయ్ మాల్యాకి లోన్స్ ఇస్తూనే ఉంది. కంపెనీ ఎప్పటికైనా లాభాల్లోకి వస్తుంది అనే నమ్మకంతో. 2012లో సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అయింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పీక్స్కి చేరుకున్నాయి. అందువల్ల అన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ చాలా నష్టాల్లోకి వెళ్ళాయి. కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ అయితే మూతపడ్డాయి. మిగతా ఎయిర్లైన్స్ కంపెనీస్ దగ్గర మంచి ఇన్వెస్టర్లు ఉండటం వల్ల ఎలాగోలా బిజినెస్ని రన్ చేస్తున్నారు.
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కి పెద్ద ఇన్వెస్టర్స్ ఎవ్వరూ లేరు. ఆల్రెడీ బ్యాంక్స్ దగ్గర చాలా పెద్ద అప్పులు తీసుకుంది. డబ్బులు లేక ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా పే చేయలేదు. దాంతో కంపెనీ ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు విజయ్ మాల్యా ఎంప్లాయీస్ని కన్విన్స్ చేసి వాళ్ళ చేత మళ్ళీ పని చేపించడం మొదలుపెట్టాడు. తను ఓనర్గా ఉన్న యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీలో కొన్ని షేర్స్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో పెట్టాడు. అయినా కూడా ఆ డబ్బులు సరిపోలేదు. ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్స్ దొరుకుతారేమో అని ట్రై చేశాడు. కానీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మేము ఇంకా అప్పులు ఇవ్వలేము అని బ్యాంక్స్ కూడా చేతులెత్తేశాయి. ఫ్యూయల్ మీద ట్యాక్సెస్ తగ్గించమని విజయ్ మాల్యా గవర్నమెంట్కి లెటర్ రాశాడు. కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న కంపెనీని డబ్బులు ఇచ్చి రక్షించమని గవర్నమెంట్ని సహాయం అడిగాడు. దానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఒకవైపు ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయలేదు. మరోవైపు ఎయిర్పోర్ట్స్కి రెంట్ పే చేయకపోవడం వల్ల కంపెనీకి ఇచ్చిన ఏవియేషన్ లైసెన్స్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. దానివల్ల ఫ్లైట్ ఆపరేషన్స్ ఆగిపోయాయి. మరోవైపు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. బ్యాంక్స్ కూడా అప్పులు ఇవ్వలేము అని చేతులెత్తేశాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని తిరిగి నడపడానికి విజయ్ మాల్యాకి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి. 2014 కల్లా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ మూతపడింది. ఆ టైంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్తో పాటు మరికొన్ని ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీస్ కూడా మూతపడ్డాయి. ఒకవైపు బ్యాంక్స్కి ఇంట్రెస్ట్తో కలిపి 8,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు. ఇంకోవైపు 3,000 కోట్ల రూపాయలు విలువైన శాలరీస్ని ఎంప్లాయీస్కి పే చేయలేదు. 2010లో ఫోర్బ్స్ లిస్టులో బిలియనీర్గా ఉన్న మాల్యా 2014కి మిలియనీర్ రేంజ్కి పడిపోయాడు. ఈ ఎయిర్లైన్స్ బిజినెస్లో నష్టం రావడం వల్ల ఎస్బీఐ 2014 నుండి 2016 వరకు వెయిట్ చేసింది విజయ్ మాల్యా తీసుకున్న అప్పు తిరిగి ఇస్తాడేమో అని. కానీ ఇవ్వలేదు. అందుకని బ్యాంక్స్ లీగల్గా ప్రొసీడ్ అవుదామనుకున్నాయి. 2016లో విజయ్ మాల్యా మీద ఎస్బీఐ కేసు పెట్టింది. కానీ దానికి 6 రోజుల ముందే విజయ్ మాల్యా లండన్కు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాగైనా విజయ్ మాల్యాని ఇండియాకి రప్పించి డబ్బులు వసూలు చేయాలి అని చూస్తుంది. విజయ్ మాల్యా ఏమో ఇండియాకి రాకుండా తన కేసెస్ని లండన్లో ఉండే సాల్వ్ చేయాలి అని ట్రై చేస్తున్నాడు. ఇక్కడి నుంచి విజయ్ మాల్యాకి అండ్ మన ఇండియన్ గవర్నమెంట్కి మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి ఏంటో చెప్తాను. ఎస్బీఐ అతని మీద కేసు పెట్టగానే విజయ్ మాల్యా చేసిన ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను గత 30 సంవత్సరాలుగా ఆల్కహాల్ బ్రెవరేజెస్ కంపెనీని నడుపుతున్నాను. ఈ 30 సంవత్సరాలలో నా కంపెనీ ఎన్నో వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టింది. నా ఎయిర్లైన్స్ కంపెనీ కూడా కోట్ల రూపాయల ట్యాక్స్ని గవర్నమెంట్కి కట్టింది. ఇవాళ నా ఎయిర్లైన్స్ బిజినెస్ ఫెయిల్ అయింది. అయినా కూడా గవర్నమెంట్ కనీసం నన్ను ఆదుకోలేదు. ఇప్పుడేమో నేను డబ్బులు కట్టకుండా పారిపోయానని నా మీద ముద్ర వేస్తుంది. మీడియా కూడా నన్ను అలాగే చిత్రీకరిస్తుంది. ఈ దేశంలో ఎన్నో బిజినెస్లు ఫెయిల్ అయ్యాయి. వాటి వల్ల ఎన్నో లక్షల కోట్ల రూపాయల నష్టం గవర్నమెంట్కి వచ్చింది. భూషణ్ స్టీల్ కంపెనీ 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 15,000 కోట్ల రూపాయలకి సెటిల్ చేసుకున్నారు. రుచి సోయా కంపెనీ 9,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 4,500 కోట్ల రూపాయలకి సెటిల్ చేసుకున్నారు. వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఒక్కడినే ఎందుకు పట్టుకొని పీడిస్తున్నారు? అయినా పర్వాలేదు, నేను బ్యాంక్స్ దగ్గర తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాంక్స్కి పే చేస్తాను. 1 టైం సెటిల్మెంట్ చేసుకుందాం. వడ్డీ మాత్రం నేను కట్టలేను. ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన 300 కోట్ల రూపాయల శాలరీస్ కూడా ఇచ్చేస్తాను. నా మీద ఉన్న కేసెస్లు అన్నీ విత్డ్రా చేసుకోండి. నేను ఇండియా వస్తే ఇండియన్ కోర్ట్స్లో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. కేసెస్ని సంవత్సరాల కొద్దీ సాగదీస్తారు. అందుకే నేను ఇండియాకి రావట్లేదు. ప్రిన్సిపల్ అమౌంట్తో సెటిల్ చేసుకుందాము. నేనేమి డబ్బుని దొంగలించలేదు. ఒక ఎయిర్లైన్స్ బిజినెస్ మ్యాన్గా ఫెయిల్ అయ్యాను అంతే. కానీ నా మీద ఒక దొంగ అని ముద్ర వేశారు అని విజయ్ మాల్యా అనౌన్స్ చేశాడు. బ్యాంక్స్ మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్స్ని తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. బ్యాంక్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదంటే విజయ్ మాల్యాకి దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని అంచనా. ఇండియాలో కొన్ని ఆస్తులు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ యూకేలో ఉన్నాయి. ఆ ఆస్తుల ద్వారా బ్యాంక్స్ తమకు రావాల్సిన డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాయి 2016 నుండి. ఇప్పుడు 2026 కూడా వచ్చేసింది. బ్యాంక్స్కి మాత్రం వాళ్ళ అమౌంట్ తిరిగి రాలేదు. విజయ్ మాల్యా కూడా ఇండియాకి తిరిగి రాలేదు. ఇప్పుడు కూడా విజయ్ మాల్యా ప్రిన్సిపల్ అమౌంట్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. కానీ బ్యాంక్స్ మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. బ్యాంకులు మాత్రం ఎలాగైనా మొత్తం అమౌంట్ని రాబట్టుకోవాలని అనుకుంటున్నారు. విజయ్ మాల్యా చేసిన కొన్ని కామెంట్స్ ఏంటంటే, వెస్టర్న్ కంట్రీస్లో ఏదైనా ఒక పెద్ద కంపెనీ కష్టాల్లో ఉంటే వాళ్ళ గవర్నమెంట్సే ఆదుకుంటాయి. 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఎన్నో కంపెనీస్ని వాళ్ళ గవర్నమెంట్ సేవ్ చేసింది. ఇవాళ ఆ కంపెనీస్ అన్ని మంచి లాభాల్లో ఉన్నాయి. కానీ నా కేసులో మాత్రం ఇండియా దానికి భిన్నంగా వ్యవహరిస్తుంది. నేను తిరిగి డబ్బులు ఇచ్చేస్తాను అన్నా కూడా నా ఆస్తుల కోసం పోటీ పడుతుంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఫెయిల్ అయిన టైంలోనే వేరే ఎయిర్లైన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. జెట్ ఎయిర్వేస్ కూడా ఫెయిల్ అయ్యింది. ఇవన్నీ జెన్యూన్ బిజినెస్ ఫెయిల్యూర్స్.
కానీ నా ఒక్కడి మీద మాత్రం దొంగ అని ముద్ర వేశారు. ఎయిర్ ఇండియా కూడా చాలా నష్టాల్లో ఉంది, కానీ దానికి 35,000 కోట్ల రూపాయల పబ్లిక్ మనీని ఇచ్చి మరీ కంపెనీని సేవ్ చేశారు. బ్యాంక్స్ మాత్రం ఎలాగైనా విజయ్ మాల్యాని ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలని చూస్తున్నాయి. విజయ్ మాల్యా చెప్పేది ఒక్కటే, నాకు ఇండియన్ కోర్ట్స్ మీద కానీ ఇండియన్ జ్యుడిషియరీ మీద కానీ నాకు అసలు నమ్మకమే లేదు. అందుకే నేను ఇండియాకి రావట్లేదు. ఇక్కడ లండన్లో ఉండే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను దొంగని కాదు, జస్ట్ ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ని. నాది జెన్యూన్ బిజినెస్ ఫెయిల్యూర్, అంతేగాని లోన్గా తీసుకున్న డబ్బుని వేరే కంపెనీస్కి మళ్లించలేదు. నేనేమీ డబ్బులు తిరిగి ఇవ్వను అనట్లేదు. నేను తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తాను. ఇదే టోటల్గా విజయ్ మాల్యా స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.